హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్ని కిచెన్. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు: వండి పెట్టుకున్న రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని 2 మినిట్స్ వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకొక 1 మినిట్ వేయించుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ముందుగా వండి పెట్టుకున్న రైస్ వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చివరిగా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ మసాలా రైస్ రెడీ అయ్యింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.